జనసేన నేత వెంకటేశ్వరరావు గారికి, అనలిస్ట్ పాలక్ష్మణ్ గారికి, వైఎస్ఆర్సీపీ నేత సుజాత గారికి నా తరపు చేసిన తరఫున నమస్కారాలు, నూతన సంవత్సరం శుభాకాంక్షలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైనా సాధ్యం అవుతుంది. ఎందుకంటే పక్కోడి పార్టీ నాయకులు బొమ్మ పెట్టుకోకపోతే తప్ప గెలిచే పరిస్థితి లేదు. ఎందుకు ఆ మాట నాకు వచ్చిందంటే, నాని అనే ఒక ఆయన బూతుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎన్ని మాటలు మాట్లాడాడు, ఏ విధంగా మాట్లాడాడు పార్లమెంట్ శాసనసభ సాక్షిగా మనం చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి లెగసీ ఎవరిది? రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి ఏమయ్యారు? ఆయన వీళ్ళ నాయకుడు కాదా? కాంగ్రెస్ పార్టీ నాయకుడా? సో పరోక్షంగా ఆయన గెలిచారు, సంతోషం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి విగ్రహం ఏమైంది? ఆయన ఫోటో ఏమైంది? ఒకప్పుడు నా కట్ట ఉంటే గెలిచింది, నా కట్ట ఉంటే గెలిపిస్తుంది, నేను చెప్పింది నేను గీసిన దగ్గర నా బొమ్మతో గెలిచిన నాయకులు అని చెప్పిన వైఎస్ఆర్సీపీ వాళ్ళకి భయం పుట్టిందా? రామారావు గారు ఫోటో పెట్టుకుంటే గెలవలేమనే. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు సునీత గారు. గుడివాడలో మా సామాజిక వర్గం లేదని తప్పు అనలైజ్ చేసింది కూడా తప్పే. ఎందుకంటే గుడివాడలో ఎక్కువ బీసీలు ఉన్నారు. అక్కడ ఎవరి సహకారంతో గెలిచారు? వాంగువేటి రంగా గారి సహకారంతో గెలిచారు. ఆ రోజు కూర్చొని పెట్టుకొని ఓట్ల కోసం రంగా గారిని దువ్వి 2019 చేసిన ఒక యత్నం, ఆ యత్నంలో కొంత ఫలించుండొచ్చు. ఈయన టీడీపీ ఎమ్మెల్యే గెలిచాడు, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పోయాడు, పార్టీని మార్చుకున్నాడు. ఆ పార్టీ వెన్నుపోటు పిడిచిన వ్యక్తి మా వ్యవస్థాపక అధ్యక్షుడు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, పెట్టుకున్నాడు, బాగానే ఉంది. మరి వైఎస్ఆర్సీపీ లబ్ధి, అభివృద్ధి, సంక్షేమం అయిపోయినాయి సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యక్రమాలని మేము 175 అని చెప్పామైనా తెలుగుదేశం పార్టీ నాయకులు మమ్మల్ని పెట్టుకుని గెలుస్తానంటే కొంచెం ఆలోచించాలి కదండి. ఇంకో రకంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకోవాల్సిన వ్యక్తి రాజశేఖర రెడ్డి ఫోటో పొడిచాడు, నాకు అర్థం కాలేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్కి వ్యతిరేకంగా గాలి ఇస్తాను. మూడ్ ఆఫ్ ది స్టేట్ మారిపోయింది. రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం ప్రశాంతంగా లేదు. ఎవరు ఓట్లేస్తారన్న కూడా పరిస్థితి లేదు వాళ్ళకి. ఎందుకంటే ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లేరు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్క్ వాళ్ళు ఓట్లేరు, రైతులు ఓట్లేరు, ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు ఓట్లేరు. ఎవరు వేస్తారు? ఇంకా గెలిచే పరిస్థితి లేదు, గెలిచే పరిస్థితి లేదు. మనకే ఎమ్మెల్యేలు మారుస్తున్నారు, ట్రాన్స్ఫర్లు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాలసీలు, విధానాలు తేడా వచ్చి ప్రభుత్వ వ్యతిరేకంగా హవా వస్తా ఉంటే వాళ్ళ మీద ఎమ్మెల్యేలు చేస్తున్నారు. సో ఏంటంటే మీరు స్వతహాగా అభివృద్ధి చెందుకోలేక, ఓటు గెలవలేక రామారావుని బొమ్మ తీసుకొచ్చి పెట్టుకోవటం అంటే నిజంగా చెప్పాలంటే మీ పార్టీ నాయకులకి ఇప్పుడు సస్పెండ్ చేస్తున్నారు. ఎందుకంటే అవతల పార్టీ నాయకులు బొమ్మలు తీసుకొచ్చి మీరు ఎందుకు పెడతారని. ఇది విధానపై నిర్ణయాలు. ఎన్నికలకు సంబంధించిన రాకదులు తెలుగుదేశం పిలుస్తుందని మేము పెట్టే సభలకి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేము బొమ్మలు పెట్టుకుంటాం. రెండు మా నాయకులు ఎవరు ఏం చేయాలని మీరు నిర్ణయించుకుంటాం. మా పార్టీ అంతర్గత విషయం. ఎందుకంటే మేము ఎవరు ప్రచారం పంపించాలి, రాము గారిని ఎలా బలపరుచుకోవాలి, పార్టీ కార్యక్రమాలు ఎలా నిర్వహించాలని పార్టీ అంతర్గత వ్యవహారం. శ్రీనివాస్ గారు సుజాత గారు ఒక అంశాన్ని లేవనెత్తారు. ఏంటంటే కూడా ఏదైతే బ్యానర్స్ లలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో కనిపిస్తే టీడీపీ తీసుకోలేకపోతుంది అంటూ కూడా సుజాత గారు ఈ పాయింట్ లేవనెత్తారు. దీనికి మీ సమాధానం ఏంటి? నిజమేనమ్మా. మరి ఈరోజు షర్మిలా గారి ఫోటో ఎందుకు వేయట్లేదు? వ్యవస్థాపక అధ్యక్షురాలైనటువంటి విజయమ్మ ఫోటో ఎందుకు వేయట్లేదు? ఆ పార్టీ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఎందుకు వేయటం లేదు? పార్టీ పథకాల మీద పేర్లే బొమ్మలే తీసాడు, బాధేశాడు కదా జగన్ పథకాల మీద. సో తెలుగుదేశం పార్టీ కుటుంబ వ్యవహారాల పైన జగన్మోహన్ రెడ్డి గారు అనుకో మాట్లాడడం అనేది కొంచెం ఆశాస్పద విషయం. ఒకవేళ మన వైపు చూస్తే 5 ఏళ్ళు మనం నిగడమని 4 ఏళ్ళు మన వైపు చూస్తుంటాయి. కాబట్టి మేము వెయ్యాలా వద్దా సూర్యారెడ్డి ఎన్టీఆర్ పరిస్థితి మాకు తెలుసు. మా పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారా లేదా నేనే నేర్చుకుంటాం. మా కుటుంబ నారావారి నందవారి కుటుంబ సమస్యలు అవన్నీ. దానికి వీళ్ళు ఒకరికి పుచ్చుకుని వచ్చి ఫ్యామిలీ మధ్యస్థాలు తెస్తారు. నాకు అర్థం కావటం లేదు. గతంలో హరికృష్ణ గారికి పనిచేశాడు అని అన్నారు. పనిచేశాడు కాబట్టి సీట్ ఇచ్చాడు. సీట్ ఇచ్చాడు కాబట్టి లారీ డ్రైవర్ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే అయినాడు. మంచి పొజిషన్లోకి వెళ్ళాడు కదా. ఆ పదవిని కాపాడుకోవాలి కదా. మళ్ళీ ఇంకో పార్టీకి స్వార్థం కోసం, రాజకీయాల కోసం పార్టీ మారాడు. ఈ రోజు వ్యతిరేకత వస్తా ఉంది. దాన్ని గెలిస్తే పరిస్థితి లేదు. సర్వేలో సీటు పెట్టుకోమని చెప్పారు. మళ్ళీ ఏం చేసుకున్నారు, ఏం కాలు పట్టుకున్నారు, మళ్ళీ సీట్ ఇచ్చారని విన్నాను. ఇచ్చిన తర్వాత గెలవాలి కదా. గెలవాలంటే అక్కడ బీ సమాజంలో బలంగా ఉంది.